Thank you.
కలిగినదే పాపాలను క్షమించే శక్తి కలిగినదే నామం పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినదే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినదే మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినదే నామం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినదే నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినదే నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఈ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా దురాత్మలు పాలనుండే శక్తి కలిగినదే నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినదే నామం దురాత్మలు పాలనుండే శక్తి కలిగినదే నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినదే నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
కార్యారంభం కంటే కార్యాంతం ఎంతో మేలు అన్నట్టుగా దేవా నీ పాదాల దగ్గరికి వచ్చాము నాయన. ఏమి దొరుకుతుందా అని ఆశతో ఉన్నాము నాయన. నీ మాట మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేసేది. కాబట్టి ఈ రాత్రి నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి విధమైన ప్రభావాలు, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి స్వభావము కూడా తొలగిపోయే విధంగా నీ సహాయం బలపరచండి, మేలు చేయండి. యేసు నామములో వాడికి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ రెండు చేతుల పైకి దేవుడు స్తోత్రం చెప్తాం. వందనం ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. తగని వాడనైన అతిథి వైదివి, కలువరిలో నీ ప్రేమ కరుగపోసితివి. తగని వాడనైన కలువరిలో నీ ప్రేమ కరుగపోసితివి. నా విమోచక, నా సహాయక, నా విమోచక, నా సహాయక, నా హృదయ సీమనేలే యేసు నాయక. నా హృదయ సీమనేలే యేసు నాయక. ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. దిక్కులేని నన్ను హక్కుదారునిగా చేసితివి. మక్కువతో నా దోష శిక్ష పాపితివి. దిక్కులేని నన్ను హక్కుదారునిగా చేసితివి. మక్కువతో నా దోష నా విమోచక,
తండ్రివి కనుక పరిపూర్ణంగా మేము నిన్ను ఆరాధించగలిగాం. నీకు వేలాది వందనాలు దేవా. సమయంలో నీ దాసుని పక్షంగా నిలబడి నీ వాక్యాన్ని అందిస్తుండగా తెరిచిన హృదయాన్ని, తెగించిన హృదయాన్ని మీరు మాకు దయచేయండి. పాపాన్ని గురించి, ఇతరుల గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసే ఆత్మని ఒక బలమైన ఆశీర్వాదంతో ఈ కుటుంబంలో మేము పొందుకుని తిరిగి వెళ్ళగలిగిన దాన్ని దాచి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. 2021 జనవరి 8-9 తేదీల్లో ఆంధ్ర పెద్దస్థ పరిచర్యల్లో పాల్గొనడం కేథలిక్ రాజపూర్లో రాజనగర్ ఆహ్వానించినప్పుడల్లా పంపించిన కృపలో ఈ సహవాస ప్రభువును స్థుతిస్తున్నాను. దేవుని కృప చేత ఈ విడుదలకు 6 సెషన్స్లో కొన్ని విషయాలు నేర్చుకునే వాక్యాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం స్టార్ట్ చేసాం, కానీ నేను అబౌట్ గో టు స్టార్ హాస్పిటల్ నిలబడుతున్న రోజని ఆ సండే నా దగ్గరకు వచ్చి పరామర్శించి దేవుడిని ప్రార్థించి ప్రేమపూర్వకమైన ఆర్థిక సహాయాన్ని కూడా నాకు అందించాడు. థ్యాంక్ యూ సో మచ్. చూపిన ప్రేమ ప్రార్థనకు ప్రభువు వలన ప్రభువే తన కృపతో మనకి ఇచ్చిన సహవాసం బట్టి దేవునికి ఇక ముందు కూడా మీరు ఎక్కువ నా కొరకు ప్రార్థించాలని నేను తెలియజేస్తాను, కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రే ఫర్ మీ. ప్రభు కృప ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడికి సహాయం చేస్తాను. డాక్టర్స్ 6 months to 1 year రెస్ట్ అని చెప్పారు, కానీ నేను ఓన్లీ 2 months మాత్రమే రెస్ట్ తీసుకుని ఆ తర్వాత దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు చెప్పడానికి ప్రయాణాలు చేస్తుండగా అక్కడికి ప్రార్థనలు, సంఘముల ప్రార్థనలు నాకు ఎంత అవసరమని తెలియజేస్తూ 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6th chapter ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చెరసాల నుంచి రాయబడింది. AD 60 to 61 మధ్యలో రాయబడింది. నేటి ఎఫెసీ పట్టణము, నేటి టర్కీ, ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఎఫెసీ సంఘము స్టార్ట్ అయ్యింది అపోస్తల కార్యం 18-19 అధ్యాయాల్లో అన్న విషయాన్ని మనం ధ్యానం చేశాం. అప్పటికే వారు యోహాను బాప్తిస్మం పొంది సాగిపోతున్న శిష్యులు వారు. కానీ అక్కడ ఎఫెసీ చర్చ్లో పౌలు గారు వెళ్ళి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అంటే మాకు పరిశుద్ధాత్మని తెలియదు అని వారు అన్నారు. అప్పుడు మళ్ళా పౌలు గారి వారికి బాప్తిస్మం ఇవ్వడం, అలా ఇంచుమించు 12 మందితో ద రియల్ చర్చ్ ఎఫెసీ పట్టణంలో స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంచుమించు 2 to 3 years దైవజనుడైన పౌలు గారు అక్కడే ఉండి వారికి ఉపదేశాన్ని నేర్పించారు. అలా ఉన్న సంఘం స్థిరపరచబడినప్పుడు ఆ సంఘానికి శ్రేష్టమైన ఉపదేశాన్ని తుకీకు ద్వారా గృహ నిర్బంధంలో ఉన్న పౌలు దైవజనుడు అందిస్తూ ఉన్నాడు. కదా ఈ 6 అధ్యాయాలు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని ప్రతినిధిగా ఈ లోకమందు ఎవరున్నారు అంటే చర్చ్. సంఘము ద్వారానే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. సంఘము ద్వారానే దేవుని యొక్క గాడ్స్ ప్రాపర్టీ. ఒక మాట చెప్పాలంటే చర్చ్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. సంఘము దేవుని యొక్క ఆస్తి. సంఘము అంటే బిల్డింగ్ వచ్చి మాట్లాడలేదు. మనం యేసు రక్తంలో కడగబడి పాపములు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తున్న ఆయన జనాంగము యేసయ్య సొత్తై ఉన్నారు. యేసు ప్రభు మరలా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఎవరి కోసం వస్తున్నాడంటే చర్చ్ కొరకే వస్తున్నాడు, సంఘము కొరకే వస్తున్నాడు. తన వారిని తన యొక్క తనతో పాటు ఆయన కూర్చుండబెట్టే దాని కొరకు ప్రభు వస్తున్నాడు. ఈ రాకడినంతా దేని కొరకు ఆలస్యం అవుతుందంటే మనము సిద్ధపడడం కొరకు. పెళ్లి కుమారుడు రెడీగా ఉన్నాడు. సహజంగా ఏ వివాహంలోనైనా పెళ్ళికొడుకు రెడీగానే ఉంటాడు, కానీ పెళ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. ద సేమ్ జరుగుతుంది. పెళ్లి కుమారుడు యేసు ప్రభు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఆయన మరి ఇంకా ఎందుకు రావలేదంటే పెళ్లి కుమారుడు ఇంకా రెడీ అవ్వలేదు. పెళ్లి కుమార్తె రెడీ చేస్తున్నటువంటి మేకప్ మ్యాన్ ఉన్నారు కదండి,
వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకో 10 minutes సార్, ఇంకో 10 పెళ్లి కుమార్తెను రెడీ చేసేటప్పుడు చేసుకుని పెళ్లి కుమార్తె అంటారు పాస్టర్ గారు. వెళ్తారా, వెళ్తే లోపల మేకప్ అని అంటారు, ఇంకొక కష్టం 10 minutes అయిపోయింది, 10 minutes ఇలా 10 minutes కాస్త ఒక్కోసారి 2 hours కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సంఘానికి మేకప్ మ్యాన్గా, తోటమాలిగా, సంఘానికి కావలిదారుగా ఉన్న సంఘ కాపరులు ప్రభుని అడుగుతున్నారు, ఏమని ప్రభు ఇంకొక సంవత్సరం అయ్యా, ఇంకొక సంవత్సరం అయ్యా, 1 more year లార్డ్, 1 more time లార్డ్, ఇంకా సిద్ధపరచబడాలయ్యా అని చెప్పి సిద్ధపరుస్తూ ప్రతిమాలుకుంటూ ఉన్న సమయాన్ని బట్టి ప్రభు నాకు ఆలస్యమైంది, కానీ ప్రభు మాత్రం పెళ్లి కుమారుడుగా సిద్ధంగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏమవుతుంది? సిద్ధపడుతుంది, ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రిపరేషన్ లో భాగమే ఈ క్లాస్. ఈ ప్రిపరేషన్ ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే కదా, సంఘానికి దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తాడు. దేని కొరకు? ఈ జ్ఞానాన్ని మన ద్వారా తెలుసుకోవాలని పరలోక సంబంధమైనటువంటి తేజోవాసులందరూ కూడా మన కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉంటే ఈ పాయింట్ అర్థమైతే అసలు ఇక బైబిల్ చదవడం మానమండి మనం. ఆ పాయింట్ ఏంటి తెలుసా? పరలోకం మనం వెళ్ళగానే దేవదూతలు, శరాపులు, కెరూబులు, తేజోవాసులు అందరూ అడుగుతారంట, నువ్వు ఈ విషయంలో యేసుప్రభు ఏమన్నారు అని మనం అడుగుతారు. యేసయ్య మనకే చెప్తాడు, మన ద్వారానే బోధించబడుతుంది. ఆ రోజు దేవదూతలు సకల పరలోక ప్రపంచం కూడా ఒక మాట చెప్పాలంటే సంఘము ఎదుట సాష్టాంగపడేనంతగా దేవుడు తన సంఘాన్ని, తన మహిమ గల సంఘాన్ని, సిద్ధపరచబడిన సంఘాన్ని తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. సామెతల 31వ అధ్యాయం అనుకుంటే ఇలా ఉంది కదా, ఆమె లేచి తన కుమారులకు కృపగల ఉపదేశము బోధించును అన్నాడు. గుణవతైన భార్య గురించి, గుణవతైన భార్య కృపగల ఉపదేశం బోధిస్తుంది. అంటే ఇప్పుడు గుణవతైన భార్య అంటే అది కేవలం ఇహ సంబంధమైన బైబిల్ రిలేషన్ గురించి మాత్రమే కాదు, అక్కడ మామల గురించి మాత్రమే కాదు. దేవుని సంఘం గుణవతైన భార్యగా సిద్ధపరచబడాలి. ఆ పరలోకపు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఎఫెసియన్ చర్చ్. మనం నేర్చుకున్న అన్ని విషయాల్లో మనం ఎదగాలి అని ఒక పాయింట్ మనం మిస్ అవ్వకూడదు. బైహార్ట్ చేయమని చెప్పారు. నేను ఎంతమంది బైహార్ట్ చేశారు నాకు తెలియదు. 4వ అధ్యాయం 13వ వాక్యంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. For the edification of the church, body of Christ. యేసయ్య శరీరం, ఆయన సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి, పర్ఫెక్ట్ అవ్వడానికి, సంఘంలోని పరిశుద్ధులు సంపూర్ణ అవ్వడానికి దేవుడు 5 ఆఫీసులు ఏర్పాటు చేశాడు. 5 ఆఫీసెస్ ఇన్ ద చర్చ్, ఫర్ ద చర్చ్. ఆ 5 ఆఫీసులు ఏంటంటే, మొదటిది అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. ఈ 5ంటిని 5 వేలతో పోలుస్తారు. అపోస్తలులు అనగా అపోస్తలిక్ మినిస్ట్రీ ఎలా ఉంటుందంటే సవాలుతో కూడా ఉంటుంది కదా. పర్టికులర్ నేను చూపిస్తాం మనం ఛాలెంజింగ్ మినిస్ట్రీ. ఇక భయపడకుండా, గర్వకుండా తెగించి దేవుని వాక్యాన్ని మొదలను ధైర్యంగా బోధించే బోధకులు అపోస్తలులు. 2వది ప్రవక్తలు. ఈ బ్రేల్ ఏం లేదంటే పాయింట్ ఫింగర్, ఇది పాయింట్ అవుట్ చేసే ఫింగర్. ప్రవక్తలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? పాయింట్ అవుట్ చేస్తారు. కాబట్టి చూపుడు వేలుతో ప్రవక్తను పోలుస్తారు. ఇది సంఘానికి కావాలి. 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, చూపుడు వేలు పాయింట్ అవుట్ చేస్తారు. నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలని చెప్తాను. 3వది సువార్తికులు. అన్నిటికంటే పెద్ద వేలు, పెద్ద ఫింగర్ చెప్పాలంటే
యేసయ్య సంఘము నింపబడడానికి ఎవాంజలిస్ట్ కావాలి, సువార్థికులు కావాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రవక్తలు కాదు, ఎవరు పడితే వారు అపోస్తలులు కాదు, ఎవరు పడితే వారు సువార్థికులు కూడా ఎవాంజలిస్ట్. ఆ తర్వాత 4వది కాపర్ అంటే పాస్టర్. పాస్టర్ దీన్ని ఏమంటారు చెప్పండి? ఇది ఏ పేరుది? రింగ్ కదా, బంగారు ఉంగరం ధరించేటువంటి కాపరి పరిచయం, పాస్టర్ మినిస్ట్రీ. చివరిగా ఏం చెప్పండి? ఉపదేశం అంటే టీచింగ్ మినిస్ట్రీ. ఈ ఐదు భాగాలు. ఒకటి ఛాలెంజింగ్ అపోస్తలులు, 2 పాయింట్ అవుట్ ఫింగర్ అది చూపుడు వేలు ప్రవక్తలు, సువార్థికుడు అంటే అందరికంటే పైన ఉంటాడు ఆయనే ఎవాంజలిస్ట్. ఆయన ద్వారా సువార్త జరుగుతుంది, ప్రభు దగ్గర నడిపించబడతారు ఎవాంజలిస్ట్. 4వది కాపరి పాస్టర్ గారు. ఆ తర్వాత ఉపదేశం అంటే టీచింగ్. ఇప్పుడు మనం 2 రోజులు నేర్చుకుంటే ఏంటంటే టీచింగ్. టీచింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీచింగ్. యేసు ప్రభు వారు టీచింగే చేసేవారు. మనం పర్వత ప్రసంగము అని అంటాం, కానీ వాస్తవంగా పర్వత ప్రసంగం కాదు. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏముంటుంది? యేసు అక్కడ కూర్చుండి ఆయన వారికి బోధింపసాగెను అంటే టీచింగ్ చేశాడు యేసయ్య. టీచింగ్ చేశాడు యేసయ్య. బ్రదర్, ఈ 5 ఆఫీసులు ఉన్న సంఘం పరిపక్వమవుతున్న సంఘముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందువల్ల మనం ఎక్కిపోయిన పసిపిల్లమై ఉండగా అన్ని విషయాల్లో ఏమవుతుందో చెప్పండి? లెట్ us grow in Christ. అన్ని విషయాల్లో ఎదిగే క్రైస్తవులుగా ఉండునట్టు దేవుడు మనకు సహాయం చేయును గాక. ఉదయకాలం తెచ్చుకున్నా మనం ఏ బిడ్డ మొదటి అధ్యాయంలో మనం దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు మనకు? చిల్డ్రన్, సన్స్. 5th చాప్టర్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఏం నేర్పిస్తాడు? చిల్డ్రన్ గా బ్లెస్సింగ్ వచ్చింది. ఆ బ్లెస్సింగ్ ను వృద్ధి చేసుకోవాల్సిన వ్యక్తులు నీవే. ఇప్పుడు ఏ స్థాయికి రావాలి మనం అంటే ప్రియులైన బిడ్డల వలె మారాలి. అలా ప్రియుల బిడ్డల వలె మారిన వారిలో దానియేలు మనం కష్టం. 2వది ఎలా ఉండాలి మనం చెప్పండి? లోకానికి పరిమళ వాసన అంటే మన ద్వారా గుడ్ స్మెల్ బయటకు పెట్టాలి. వి ఆర్ హెవెన్లీ పర్ఫ్యూమ్ అని మనం నేర్చుకున్నాం. 5వ అధ్యాయంలో మరికొన్ని సంగతులు ప్రభు నేర్పిస్తాడు. ప్రియులైన బిడ్డలు ఉన్న లక్షణాలు. అందులో 1:15 వాక్యం. అమ్మా, ఆ మాట మొదటి మాట ఏంటండి? జనములు ఎటువంటివి? అదే అర్థం, జనములు ఏమి కావు. ఇక మంచి రోజు అంటూ ఏమీ లేదన్నమాట. మనకి ఇక మంచి రోజు ఏంటంటే చెప్పండి? మంచి రోజు పెళ్లి చేసుకుంటాం, మంచి రోజు ఇల్లు కట్టుకుంటాం, మంచి రోజు మేము ఇంటికి ఫౌండేషన్ వేస్తామని చెప్పడం లేదు. ఆల్ ది డేస్ ఆర్ ఈవిల్. దినములు చెడ్డవి కనుక మనమే ఒక పని చేయాలంట. దేవుని బిడ్డలారా, ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారి యొక్క పేరు లేక వారికి ఉన్న టైటిల్ ఏంటంటే జ్ఞానులు. ఎవరు సమయాన్ని సద్వినియోగం చేసుకోరో వారు అజ్ఞానులు. ఫస్ట్ లెట్ మీ టాక్ టు స్టూడెంట్స్. స్టూడెంట్స్ వినండి. మీరు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి ఏదంటే సమయం. టైమే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి. అసలు విలువైన ఆస్తి దేవుడు మనకిచ్చాడు. విలువైన ఆస్తి ఎవరు తీసుకెళ్ళి మనకు మనమే పాడు చేసుకుంటాం తప్ప అది టైం. అందరికీ సమానంగా కూడా ఇచ్చాడు దేవుడు. అందరికీ 24 hours దేవుడు ఇచ్చాడు. కానీ కొంతమంది 24 hours 48 hours వర్క్ చేసుకుంటున్నారు. కొంతమంది 24 hours 100 hours వర్క్ చేసుకుంటారు. కొంతమంది 24 hours 1 hour వర్కే చేసుకుంటున్నారు. దేవుని సంఘం, దేవునికి పిల్లలు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారండి. సమయోచితముగా వ్యవహరిస్తారు, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. చదువుకునే బిడ్డలు మీ ఏజ్లో మీకు ఈ ఏజ్కి ఏ కోర్సు చదువు ఉండాలో ఆ కోర్సు మీరు కంప్లీట్ చేయాలి. టైం వేస్ట్ చేయకూడదు. యవనస్తులైన వారు మీ ఏజ్కి మీరు ఏమై ఉండాలో దానితో పోల్చుకుని మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే అజ్ఞాని.
ఎవరు జ్ఞానులు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారే జ్ఞానులు. ఇక్కడ ఒకరు జ్ఞాని పిహెచ్డి చేసిన వాళ్ళు, లేకపోతే హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, వారు కాదు జ్ఞానులు. ఎవరు జ్ఞానులు అంటే సమయాన్ని సద్వినియోగము చేసుకున్నవారు. ఈ 2 రోజుల క్లాసెస్ ని టైం యూజ్ చేసుకున్న వారందరూ ఏమయ్యారు చెప్పండి. మనందరం ఎవరు సంతోషంగా చెప్తాం, మన జ్ఞానులు. కొంతమంది టైం ఉపయోగించుకోలేదు, వారు ఏమై ఉన్నారు అంతే. నెక్స్ట్, కాబట్టి దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకోవడానికి వివేకముగా ప్రవర్తించండి అని మాట. పిల్లరా 21వ వాక్యం చూద్దామండి. మనం ఉదయం నుంచి వాక్యాన్ని కొక్కడు అనే మాటలు ఒకటి స్టడీ చేస్తాం. చాలా విషయాలు ఉంటాయి. నేను మధ్యలో చాలా విషయాలు స్కిప్ చేస్తున్నాను. కొన్ని మాటలు నేర్చుకుంటున్నాను. ఉదయం నేర్చుకుంటే వాక్యాన్ని ఒకడు గట్టిగా 2 వాక్యాన్ని ఒకరు అబద్ధం ఆడకుండా సత్యమే చెప్పారు. ఎందుకంటే మనం ఒకరికొకరు అవయవాలు. 3 ఒకరినొకరు 4 ఇప్పుడు ఒకరికొకడు లోబడి. చర్చిలో ఉన్నవారు ఒకరికి మరి ఒకరు లోబడాలి. మన చర్చిలో ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ కొంచెం ముందుకు జరగండి అన్నారండి. నాకు ఆయన చెప్తాడా ముందుకు జరగమని? అది అసలు ఎక్కడ కూర్చుని అక్కడే కూర్చుంటే వాళ్ళు ఏ స్వభావం లేదన్నట్టు. అంటే పాస్టర్ గారే చెప్పాలి, లేదా నాకంటే పెద్దవాళ్ళే చెప్పాలి, వేరే నాకు చెప్పడం ఏంటి అనే ధోరణి సంఘంలో ఉండకూడదు. ఎవరు ఆమె చెప్పలేదు. హల్లెలూయా. ఒకరికి ఒకడు ఎలా ఉండాలి చెప్పండి? లోబడి ఉండాలి. ఎలా? దేని కొరకు? క్రీస్తునందలి భయముతో. కాబట్టి సంఘంలో ఒకరికొకరు సహించుకుని, ఒకరికొకరు అబద్ధం ఆడుకుంటూ ఎట్లా చెప్పుకుంటూ, ఒకరికొకరు క్షమించుకుంటూ, అండ్ ఒకరికి ఒకరు లోబడే స్వభావం కలిగి ఉండాలి. అదే సంఘం అంటే. ఉదయం నేర్చుకున్నాం బిలీవ్ అండ్ బిహేవ్. The 4, 5, 6 chapters are behave. ఎలా బిహేవ్ చేయాలి సంఘం. 22వ వాక్యం నుంచి 33 చాలా రిలవెంట్ వచనాలు, మనం చాలాసార్లు చదివిన వచనాలు. భార్యాభర్తల బాంధవ్యం కదా, భార్యాభర్తల బాంధవ్యం. వాస్తవంగా ఇది భార్యాభర్తలు బాంధవ్యం గురించి మాత్రమే వ్రాయబడిన పోర్షన్ కాదండి. బైబిల్ క్లాస్ కదా ఒక మాట చెప్తాను. బైబిల్లోనట ఇన్ ఈచ్ వర్డ్స్ దేర్ ఆర్ మెనీ లేయర్స్ ఫర్ ఈచ్ వర్డ్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో ఉన్న ప్రతి వచనం మీద చాలా పొరలు ఉన్నాయి. లేయర్స్ అంటే పొరలు ఉన్నాయి. ఉల్లిపాయ ఉంది, దానికి ఏమంటారు లేయర్స్ ఉంటాయి కదా. ఒక్కొక్కటి తీసేకొద్ది ఇంకా ఉల్లిపాయ ఒక్కొక్క పొర తీస్తాం, లేయర్స్. బైబిల్లో ఉన్న ప్రతి వచనం మీద కూడా ఇది పరిశుద్ధాత్మని ఆత్మావేశంలో రాయబడిన లేఖనం కనుక అనేకమైన ఆత్మీయ పొరలు ఉన్నాయి ఒకే వచనం మీద. ఈ ఆత్మీయ కొంతమంది గొప్ప భక్తులు 7 లేయర్స్ చూడగలిగారట, కొంతమంది 5 లేయర్స్ చూడగలిగారు. మనం కనీసం 2-3 లేయర్స్ చూసే స్థితికి మనం రావాలి. ఇలా ప్రతి వచనం ప్రతి పోర్షన్ చాలా సందర్భాలకు అన్వయించుకోవచ్చు. అదే లేయర్స్ అంటే ఆ కాలానికి ఆ రిలవెంట్గా ఉండేటువంటి సంబంధిత వ్యక్తులకు నిత్యత్వానికి సంబంధించి, ముఖ్యంగా ప్రతి పోర్షన్ నిత్యత్వానికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. ఈ భార్యాభర్తల బాంధవ్యంలో మనకు తెలుసు, ప్రతి పురుషుడు తన భార్యని ఏం చేయాలి చెప్పండి. ఈ వచనం ప్రకారం చదివిన వచనాలే కదా. ప్రేమించవలెను చెప్తామంటే ఏం చేయవలను, ఎలా? ఒకటే కంపారిజన్. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు అంతే. ఆ లవ్, ఆ ప్రేమ ఎలా ఉండాలంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు. యేసు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడో ప్రతి పురుషుడు తన భార్యను అలాగే ప్రేమించాడు. సిస్టర్స్ ఎక్కువ ఉన్నారు, మీరు కాస్త కొంచెం ఇబ్బంది పడతారేమో, కానీ మరొకరు చెప్పాలిగా వాస్తవం. ప్రేమించడం అనే స్వభావం స్త్రీకి లేదండి.
జాగ్రత్తగానే మీరు షాక్ అయినట్టున్నారు. షాక్ కాదు, కోపం కూడా వచ్చేస్తున్నట్టు. ప్రేమ అనేది కేవలం పురుషుడు మాత్రమే ప్రేమించగలడు. జాగ్రత్త వినండి, ఫస్ట్ మీ సంతోషం తర్వాత తెచ్చుకున్నది. ప్రేమించడం ఓన్లీ ఎ మ్యాన్ కెన్ లవ్. లోకంలో ఉన్న కవులు, లోకంలో రచయితలు ప్రేమకు స్త్రీ పురుషులు చెప్తారు. కానీ నాకు బయట అర్థమైన దాని ప్రకారం ప్రేమించడం అనేది పురుషుడే చేస్తాడు. మరి స్త్రీ ఏం చేస్తుంది? ఆ ప్రేమకు రెస్పాండ్. Why? While a woman would respond to man's love. Simple logic. వాటర్ పైన కిందకు వస్తుందా, కింద నుంచి పైకి వెళ్తుందా? నీరు గట్టిగా చెప్పండి. సో ప్రేమ శిరస్సు నుండి. ఇక రెండోది మనకి ఇంకా బాగా ఆత్మీయంగా పురుషుడు ఎలా ప్రేమించాలని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు? మనము యేసయ్యని ప్రేమిస్తున్నామా? యేసయ్య మనము ప్రేమించాడా? గట్టిగా చెప్పాలి. అంటే మిమ్మల్ని ప్రేమించేది ఎవరు? అంటే ఇంట్లో గట్టిగా అంతర్యాసంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బైబిలే మనకు ఆధారం. నిన్ను ప్రేమించేది ఎవరు చెప్పండి? భర్తే ప్రేమిస్తాడు. కానీ రివర్స్ లో బయటకు వెళ్తుంది మెసేజ్. రివర్స్ లో బయట లోకంలో కొంచెం దానికి భిన్నంగా మెసేజ్ బయటకు వెళ్ళింది. ప్రేమ పురుషుడే అందించగలడు, స్త్రీ ఆ ప్రేమకు స్పందిస్తుంది. యేసయ్య సంఘాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమకు స్పందించి మనము ఆయనకు లోబడతాం. కనీసం పురుషులైన స్తోత్రం చెప్తారేమో అనుకుంటున్నాను. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ఇక్కడ ఒక జాగ్రత్త గమనించాలి. ఎలా ప్రేమించాలి పురుషుడు? ఎలా ప్రేమించాలి పురుషుడు? యేసయ్య ప్రేమించాడు. యేసయ్య ఎలా ప్రేమించాడు? అన్కండిషనల్ లవ్. షరతులు లేని ప్రేమ యేసయ్య ఇచ్చిన ప్రేమ. అంటే నాకు ఆమెకు అన్ని చేసి పెట్టాలని ఉందండి, కానీ అసలు విసిగించేస్తుంది అయ్యారు అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే విసిగించేస్తున్నా సరే నువ్వు ప్రేమించాలి. ఆమె లోబడినా లోబడకపోయినా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రేమించాలి. హల్లెలూయా. తక్కువ కానీ బైబిల్ టీచింగ్ అదే, పౌలు టీచింగ్ అదే. సంఘం గురించి మాట్లాడుతూ ఆత్మ సంబంధం ఆశీర్వాదాల గురించి ప్రారంభించి ఆయన భార్యాభర్తలు, కూర్చుండము ఈ విషయాన్ని ప్రస్తావించుకుంటూ వస్తాడు. చాలా పర్యాయాలు చాలా మంది పురుషుల కంప్లైంట్ ఇదే, నాకు ప్రేమించాలనే ఉందండి, ఆమె గురించి ఆలోచించాలని ఉందండి, కానీ లోబడదు. ఒకసారి నాతో ఒక బ్రదర్ చర్చ్ మెంబరే అన్నారు, అయితే మీరు చెప్తున్నారు కాబట్టి కొట్టడం లేదు కానీ అసలు ఇక కొట్టే పరిస్థితి అయ్యారు. అనవసరంగా మీరు చెప్తూనే ఉన్నారు, ఇక దాన్ని మీ మాట వినాలి అర్థం అవట్లేదు. కానీ ఇంట్లో పరిస్థితి మాత్రం మామూలు కోపం కాదండి, మామూలుగా కొట్టడం కాదు అయ్యారు, అలా విసిగించేస్తుంది, ప్రాణం విసిగించేస్తుంది అంటాడు. కానీ బైబిల్ ప్రకారం మళ్ళా చెప్తున్నాను, ఆ బ్రదర్ ఉన్నారో చెప్తున్నాను ఏంటంటే ఆమె విసిగించేసినా నువ్వు ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? యేసయ్యలాగా. యేసయ్యలాగా ఏంటి? యేసయ్య ప్రేమ ఏంటి? రక్తము కాల్చి ప్రేమించాడు. ప్రేమలో డంబం ఉండదు. ఆమేన్. ప్రేమలో డంబం ఉండదు. ప్రేమ అన్నిటినీ తాళుకొనును. యేసయ్య మనం అలాగే ప్రేమించాడు. ఎన్నిసార్లు యేసయ్యను మనం విసిగించామో, యేసయ్యను ఎన్నిసార్లు మనము బాధ పెట్టామో, but still he loves and loves you. ఆయన మనం ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పటికీ మనం ప్రేమిస్తూనే ఉంటాడు. పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించు, క్రీస్తు సంఘమును ప్రేమించు. రెండవది స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి స్త్రీ తన భర్తకి ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పాలండి. అమ్మా, మీ భర్త కంటే మంచి జ్ఞానం మీకు ఉండొచ్చు, మీ భర్త కంటే మంచి చదువు మీకు ఉండొచ్చు, మీ భర్త కంటే మీరే ఆర్థికమైన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మీరే సౌండ్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు,
అయినా ఇంటిలో మాత్రం పురుషుడే యజమాని. స్త్రీ యాజమాన్యం ఉన్న కుటుంబము క్రైస్తవ కుటుంబము కాదు. ఎందుకు అప్పుడు చెప్పట్లేదు హల్లెలూయా, ఇది చెప్పట్లేదు హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీ యాజమాన్యం కుటుంబం, స్త్రీ పెద్దందారి కుటుంబం బిబ్లికల్ ఫ్యామిలీ కాదు. బిబ్లికల్ ఫ్యామిలీ ఏదంటే పురుషుడే అధికారిగా ఉండాలి, స్త్రీతో యేసయ్య శిరస్సుగా ఉండాలి, మనము ఆయన శరీరముగా. లేదా మనకు సమయం పడుతుంది కదా, ఈ రిలేషన్షిప్ మనం కలిగి ఉంటే ఒక్కసారి 27 వాక్యం చదవాలి. మనం 27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతలైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము. ప్రైజ్ ది లార్డ్. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట ఆ మాట గమనించాలి. ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఒక రహస్యం ఇందులో కనబడుతుంది. యేసు ప్రభు వారుట మన కొరకు తన ప్రాణం అర్పించాడు. దేని కొరకు అర్పించారంటే యేసయ్య ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో ఆ బిడ్డల కొరకు, లేక సంఘమును ఎవరు ముందు పెట్టుకోవాలని ఆశ? తన ఎదుట. చెప్పండి, ఎవరు ఎదుట చెప్పండి? తన ఎదుట. ఇప్పుడు ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన తన సంఘాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఒకటి, ప్రాణం అర్పించి రక్షించాడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిరోజునక ఆయన తన సంఘాన్ని అనగా తన భార్యను వాక్యంతో ఏం చేయిస్తున్నాడు? మొదటి స్నానం. దేని కొరకు? ఆయన ఎదుట నిలవబడ్డానికి తగిన రీతిలో కళంకమైనను ముడతైనను మచ్చైనను లేకుండా అందమైన సౌందర్యమైనటువంటి భార్యగా తన భార్యను సిద్ధపరచుకుంటున్న పెండ్లి కొడుకు యేసయ్య. ఎంతో యేసయ్యనే పెండ్లి కొడుకు, అద్భుతమైన పెండ్లి కుమారుడు. ఆయన తన ఎదుట నిలబెట్టిన తన సంఘాన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాడంటే బ్లేమ్లెస్, స్పాట్లెస్, మహిమ కలిగిన, కళంకము లేని, మచ్చలేని సంఘముగా దేవుడు తన ఎదుట ఎప్పుడు నిలబడి ఉండాలని సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. అప్పుడప్పుడు అమ్మా నీవు పోయిన వారం చర్చికి రాలేదు, బ్రదర్ మీరు ఈ మధ్య కొంచెం దేవునికి దూరం అయ్యారు, సిస్టర్ ఈ మధ్య నీవేదో ప్రార్థనలో తగ్గిపోయావు అని నిబంధనలు గర్దిస్తుంటే మన దైవ సేవకుని మీద బాధ అనిపిస్తుంది. ఎంతమందిలో నన్ను నిలవబెట్టి చర్చికి ఎందుకు రాలేదని అడిగాను. ఎంతమందిలో నన్ను నిలవబెట్టి నేను ఎక్కడో చేసిన విషయాన్ని ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఏదో నా బంధువులో లేకపోతే నా ఫ్రెండ్స్ ఎప్పుడో కలిసి వాళ్ళు నాకు బట్టి చేశారు, మందు తాగేశాను, అయ్యగారు చెప్పేశారు, అయ్యగారి ప్రసంగంలో చెప్పేశారు, ఎంతమంది నిలబెట్టేశారు అని మనం బాధపడిపోయి చాలా వేదన చెందేస్తుంటాం. కానీ ఒక మాట చెప్పమంటారా? అసలు ఏ పాస్టర్ గారికి ఎవరిని గర్దించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉండదు. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, మిమ్మల్ని కానీ నడికి ఇబ్బంది పెట్టకపోతే ఆయన మమ్మల్ని అడుగుతాడు. అందుకని సంఘం ఆయనకి ఏమైనది? ఏంటంటే చెప్పండి, భార్య ఉంది. ఇప్పుడు ఆ భార్య ఆయన ముందు ఎలా ఉండాలంటే ఆయనకి స్పాట్లెస్, మచ్చలేని, ఏంటంటే బ్లేమ్లెస్, కళంకము లేని మహిమ గల సంఘముగా సిద్ధపరచబడిన తర్వాతే ఆయన సంఘాన్ని తన ఎదుట నిలవబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి భక్తో మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రతి పురుషుడు ఈ వాక్య ప్రకారం తన భార్యను, ఆమె ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోవాలంటారు? గట్టిగా మాట్లాడండి. యేసయ్యనే మన భర్త మనం పట్టించుకుంటున్నాడు, మన బలహీనమైన పట్టించుకుంటున్నాడు, మన మానసిక కృంగిపోతే పట్టించుకుంటున్నాడు. ఆయన మనస్సంతా మన మీద ఉండి మన గురించి ఆయన సంరక్షిస్తున్నప్పుడు అదే మాదిరి ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి పురుషుడు తన భార్య యొక్క ఆరోగ్యాన్ని ఆలోచించి సంరక్షించాల్సిన బాధ్యత పురుషుడు.
నాకు ఎందుకో మన దక్షిణ భారతదేశంలో సాంప్రదాయాల్లో కొన్ని సాంప్రదాయాలు నాకు ఎందుకు అర్థం అనిపించట్లేదు. నా భార్యకి బలహీనమైతే పుట్టింటికి పంపించేస్తారు చాలా మంది. ఎంతవరకు అది సమంజసం? నీ భార్యకు బలహీనత వస్తే పుట్టింటికి అడ్డుపెట్టండి, తల్లిదండ్రులు చూడపెట్టండి. ఎవరు చూడాలి? భర్తే చూడాలి. ఈవెన్ డెలివరీ టైంలో కూడా భర్తే చూసుకుంటే మంచిది. కనీసం ఏసైనప్పుడు ఆ సాంప్రదాయం పాటిస్తే మంచిది. తల్లి దగ్గరికి పుట్టింటికి వెళ్ళడం ఒకే ఒక నిజంతో వెళ్ళాల్సి. ఏంటో లేదంటే ఆ సమయంలో ఆమెకు ఆదరణ కావాలి కాబట్టి, డెలివరీ పెయిన్స్ టైంలో కాస్త కొంచెం చేసి పెట్టే ఓపిక కావాలి కాబట్టి, తల్లి మాత్రమే అర్థం చేసుకోగలదనే భావనతో పంపాలి తప్ప డెలివరీ ఖర్చు మాత్రం భర్తే భరించాలి. మనకి ఈ సెక్షన్ ఇంకెక్కువ టైం కావాలి, టైం లేదు మనకి. ఇలా నేను చెప్తున్నాను, మనం సిస్టమ్ మార్చాలి. అసలు నీ భార్య బలహీనంగా ఉంటే సెలవు పెట్టి, లేకపోతే నీ వర్క్ అంతా ప్రక్కన పెట్టి ఆమె గురించి అన్ని పట్టించుకోవాలి. ఇది క్రిస్టియన్ మోడల్, క్రిస్టియన్ ఎథిక్స్. పౌలు గారు ఎలా బిహేవ్ చేయాలో చెప్తున్నాడు. ఏమిటంటే యేసు ప్రభువే తన సంఘాలు సిద్ధపరచుకున్నాడు. మంచి భర్త మన యేసు. ఇటీవల నా భార్యకు వాళ్ళ తల్లి గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినందుకు చాలా సిక్ అవుతున్నారు, మానసికంగా చాలా అప్సెట్ అవుతున్నారు. విడిచిపెట్టి ఏ రోజు ఏ క్షణంలో తల్లి గుర్తొచ్చినా బాధపడుతున్నారు. ఒకరోజు ఇటీవల 10 days బ్యాక్ ఆమె సివియర్ హెడేక్ అయితే నేను కిచెన్లో ఫోన్ చేసి ఆమె ఆఫీస్లో పడుకుంటే మమ్మీ అంటున్నారంటే పడుకున్నారని చెప్పారు. వెళ్ళాను. ఏంటంటే హెడేక్ అని. ఆమె హెడేక్ కదా అని నేను మీటింగ్కి వెళ్ళే ముందు ఏం చేసిందంటే యాక్స్ ఉంటుంది కదండి, యాక్స్ అంటారు కదా గొడవ, దాన్ని తీసుకుని ఆమె హెడేక్ త్వరగా తగ్గిపోవాలని ఎక్కువ వేసేసుకుని ఎక్కడ రాశాను, ఇక్కడ అనకుండా కంటిలోకి వెళ్ళిపోయింది. మొత్తం అది కంటిలోకి వెళ్ళిపోయి ఆమెకి తల బాధ కంటే ముందు కంటి బాధ ఎక్కువైంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా ఏడుస్తున్నారు. అప్పుడు అడిగాను, ఎలా ఉంది ఇప్పుడంటే, నేను చేశాను కాబట్టి, నేను అప్లై చేశాను కాబట్టి ఎంతో ఆమెకు పెయిన్ వచ్చినా కానీ నాకేం పర్వాలేదు, చాలా రిలీఫ్, మన కట్టు కూడా రిలీఫ్ కలిపేస్తున్నా అంటున్నాను. అంటే వైఫ్ భర్తను నేర్చుకుంటుంది తెలుసంటే ఆ స్పర్శతో ఉన్నటువంటి ఆదరణ కోరుతుంది. చాలా మంది పురుషులు ఈవెన్ తమ బిడ్డలకు ఇచ్చిన కేర్ కూడా తమ భార్యకి ఇవ్వడం లేదు. బిడ్డలకు ఇవ్వాలి, కానీ బిడ్డల కంటే ఎక్కువ కేర్ నీ భార్య. ఎవరు ఆమె చెప్పండి, నీ భర్తకి ఇవ్వాలి, నీ భార్యకి. యేసయ్య ఎలా ఇచ్చాడంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చి వస్తే చాలా ఆశ్చర్యం వచ్చింది. he is making his bride beautiful. ఆయన తన బ్రైడ్ను, తన పెళ్లి కుమార్తెను అందంగా సిద్ధపరచుకుంటున్నాడు. ఎందుకంటే ఆమె తన ఎదుట నిలవబడాలి. ఆ తర్వాత దాని కొరకే వాక్యం ఉదక స్నానం. దేవుడు అనుదినము మన వాక్యం ద్వారా స్నానం చేయిస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్య పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. ఆమేన్. నేను నన్ను ప్రేమించుకున్నాను అనడానికి సూచన నా భార్యను ప్రేమించడం ద్వారా. If I love my wife, it shows that I love myself. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అంటే అర్థం ఏంటంటే నేను నా భార్యను ప్రేమిస్తాను. నేను నా భార్యను ప్రేమించలేకపోతే నేను నన్ను నేను ప్రేమించుకునేవాడుగా కాను. ఇంకా ముందుకెళ్తే ప్రతి వాడు తన శరీరమును పోషించుకొనుచు. పురుషునికి శరీరం భార్య, సంఘానికి యేసయ్య, యేసయ్యనే సులుసుకు భార్య సంఘం. యేసయ్య సంఘాన్ని పోషిస్తున్నాడు. ప్రతి భర్త భార్యను పోషించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 31వ వాక్యం. ఈ హేతువు చేత పురుషుడు తండ్రిని తల్లిని విడిచి, ప్రైజ్ ది లార్డ్, వివాహమైన ప్రతి పురుషుడు ఏం చేయాలండి? తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవాలి? గట్టిగా చెప్పండి. యేసయ్య మాత్రం అలాగే చేస్తున్నాడు.
యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? పరలోకం వెళ్ళాక ఇన్ని కోట్ల సంవత్సరాలుగా పరలోకమందు ఇంతమంది మహిమగల తేజో నివాసం ఉంటారు, కానీ ఒక్కసారి సంఘం అక్కడికి వెళ్ళిన తర్వాత అండి ఆయన మొత్తం విశ్వమంతటిలో కూడా సంఘానికే అగ్రపీఠం ఇస్తాడు. హల్లెలూయా. సంఘమునే తన భార్యగా చేసుకుని సంఘము ద్వారానే దేవుని నానావిధ జ్ఞానాన్ని సకల సృష్టికి ఆయన బోధిస్తాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అర్థం. ఇక్కడ రెండు విషయాలు. పురుషులేమో తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, స్త్రీ ఏమో తల్లిదండ్రులను మరచిపోవాలి. దయచేసి ఈ కర్మాలను ఒకసారి పెట్టారా? పురుషుడేమో తన తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, స్త్రీ ఏమో తన తల్లిదండ్రులను విడిచిపెట్టడం పురుషుడు పని, మరచిపోవడం వీటికి బైబిల్లోనే ఆధారం ఉంది. 45వ సంకీర్తనలో మరి ఆలకించి ఆలోచించే మీరు నీ తండ్రి ఇంటిని నీ స్వజనమును మర్చిపో. స్త్రీ పుట్టిల్లు మర్చిపోవాలండి. స్తోత్రం, హల్లెలూయా. కానీ స్త్రీకి అత్యంత కష్టమైన పని ఏదైనా ఉందంటే అదొకటి. ముద్దు మనవరాలకు పెళ్లి చేసే వయసు వచ్చినా కానీ ఇంకా మా ఇంటి పేరు గొప్పలు చెప్తారు తల్లి. కానీ బైబిల్ ఏం చెప్తారు? ఒక్కసారి వివాహమైన తర్వాత సిస్టర్ అసలు పుట్టిల్లు ఇంటి పేరు ఎలా మారిపోతుందో మీకు సర్టిఫికెట్ లో అలాగే మొత్తం మీ ఊరే మర్చిపోవాలి. ఆమేన్. బైబిల్ ఎంతమంది పాటిస్తారు? బైబిల్ పాటిస్తే ఆయన మాటలు గైకొనిన భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే నీవు పుట్టింటికి అందం మానేయి. పుట్టింటికి అందం మానేడితే అసలు పుట్టిల్లు మర్చిపోవు. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టు. Don't make your parents interference in your family. పురుషులారా మీ తల్లిదండ్రుల జోక్యాన్ని మీ ఇంట్లో పెట్టొద్దు. స్త్రీలారా మీ పుట్టింటి వాళ్ళ జోక్యాన్ని మీ ఇంట్లో పెట్టొద్దు. పురుషుడు తన భార్యను ప్రేమించాలి, హత్తుకోవాలి, భార్య తన భర్తకు తొక్కాలి. ఇది ఈ నియమమే పాటిస్తే నిశ్చయంగా కుటుంబాలు బాగుంటుంది. సరే, కొంచెం ఆత్మీయ సెకండ్ లేయర్ చెప్తాను మీకు. సెకండ్ లేయర్ అదేమిటో తెలుసాం కదా? మన యొక్క సెకండ్ లేయర్ ఏంటంటే వివాహమైన తరువాత ఎలా స్త్రీ తన పుట్టిల్లు మర్చిపోవాలో ఇప్పుడు మనం అందరము యేసు క్రీస్తుకు ప్రధానము చేయబడ్డాము. ఆమేన్. అపోస్తలుల కొరింథీ సంఘంలో చెప్తాడు అన్నమాట. మనం ఎవరితో ప్రధానం చేయబడ్డాము? గట్టిగా చెప్పండి. ఎవరితో ప్రధానం చేయబడ్డాము? యేసయ్యకు ప్రధానం చేయబడ్డాము. ఇప్పుడు యేసయ్యకు ప్రధానం చేయబడ్డ సంఘము ఏం మర్చిపోవాలి? మన పుట్టిల్లు మర్చిపోవాలి. అంటే మన తండ్రి ఇంటిని, గట్టిగా చెప్పండి, తండ్రి ఇంటిని అంటే ఒక్కసారి సంఘంలోనికి వచ్చాక యేసయ్యకు భార్యగా సిద్ధపడుతున్నారు కాబట్టి సహజంగా వివాహమైన తర్వాత కొత్త దంపతులు ఏంటంటే కొత్త దంపతులతో సహా మా వాళ్ళు అయితేనండి అలా కాదు, మా ఊర్లోనైతేనండి ఇలా కాదు, మా వాళ్ళు అయితే ఇలా ఉండరు, మా ఊళ్ళోనైతే అసలు ఆ సిస్టమ్ వేరు, ఏమో మీ పద్ధతులు ఏంటో మరి అంటుంటారు కదా. లేదు అంటే ఆచారాలు, ఆ ఊరి ఆచారాలు మనకి ఉంటాయి కదా, అవి మర్చిపోయి అత్తింటి వారి ఆచారాల్లోనికి ఇమిడిపోవడం కాదు, అసలు మొత్తం ఇన్వాల్వ్ అయిపోవాలి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారండి. బైబిల్లో అలా ఉన్న వ్యక్తి ఎవరు? రూతు. మోయాబు దేశములో సంపన్న కుటుంబంలో పుట్టింది ఆ అమ్మాయి. శివకళ పూర్వం ఆమె పేదరాలు కాదు, ధనికురాలు, రిచ్ ఉమెన్. ఈ నయోమి వాళ్ళు బాగా సంపాదించిన ఆస్తిపరులు. వాళ్ళ ఆస్తిపరులు కనుకనే మోయాబు దేశం వచ్చి వ్యాపారాలు మొదలు పెట్టారు. బిజినెస్ పీపుల్కి ఎప్పుడు ముందు చూపడుతుంది కదా. బిజినెస్ మ్యాన్ అంటే ఫ్యూచర్ కనిపెట్టేవాడు బిజినెస్ మ్యాన్. కాబట్టి బెత్లెహేము కరువు కాలంలో ఎక్కడికి వచ్చింది ఈ కుటుంబం? మోయాబుకు వచ్చింది. దే వర్ డూయింగ్ బిజినెస్. ఆ బిజినెస్ చేస్తుంటే అక్కడ ఆచారాలు నచ్చి, లేకపోతే అక్కడ పద్ధతులు నచ్చి, అక్కడ వ్యాపారంలో అలయన్స్ తెచ్చుకుని మొత్తం మీద రూతు వారి ఇంటికి కోడలయ్యారు. వీరి ఇంటికి కోడలయ్యాక రూతు వారిద్దరు ఎవరి ఆచారాలు మోయాబు దేశంలో ఉంటూ మోయాబు రాండ్రైనటువంటి రూతు వాగ్వాలంటే
యెహోవా దేవుని ఆరాధించేటువంటి నయోమి ఇంటి వారి దేవుణ్ణి తెలుసుకోగలిగారు. నయోమి ఇంటి వారు ఆరాధించే యెహోవా దేవుని పద్ధతులు తెలుసుకున్నారు. అందుకే భర్త చనిపోయినా, మామగారు చనిపోయినా, ఇంటిలో పురుషులు చనిపోయినా వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పమంటారా? మోయాబీల బ్యాక్గ్రౌండ్ వారికి నైతిక విలువలు పెద్ద ఉండవు. మనకు తెలుసు మోయాబీలు పుట్టిందే లోతు తన కుమార్తెలతో పాపము చేసినప్పుడు పుట్టినటువంటి సంతానం వీళ్ళు. వారి వంశం అటువంటిది, వారి ఆచారం అటువంటివి. వారు మరలా వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. అసలు పెళ్లి కూడా అఫీషియల్ గా చేసుకుంటలేదు తెలియదు. అలాంటి ఒక నీచమైన సంస్కృతిలో పుట్టి పెరిగిన అమ్మాయి రూతు ఇప్పుడు నయోమి అనే భక్తి గల ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె వెళ్ళి వెనక్కి వెళ్ళి పెళ్లి చేసుకోలేదు. మళ్ళా మోయాబు ఇంటికి ఆమె అడాప్ట్ అవ్వలేదు. ఆమె ఒకటే మాట్లాడుతుంది, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను. నీవు మృతి పొంది చోటనే the same place I die, the same place నేను కూడా బరి అవ్వాలి అని కోరుకుంటాను. అంటే ఇప్పుడు రూత్ ఎవరిని మర్చిపోయిందండి? గట్టిగా చెప్పండి. నేను తండ్రి ఇంటి దానికంటే మోయాబు ఆచారాలను మర్చిపోయిందామే, మోయాబు సంప్రదాయాలు మర్చిపోయిందామే. ఒక్కసారి బెత్లెహేము ఇంటిలోనికి కోడలిగా అడుగుపెట్టిన తరువాత, బెత్లెహేము ఇంటి వారిలోనికి ఇప్పుడు ఆమె కోడలిగా ప్రవేశించిన తర్వాత మోయాబీయ సంప్రదాయాలను పూర్తిగా మర్చిపోయింది. చివరి వరకు ఆ ఇంటి వారితోనే ఆమె తన జీవితాన్ని జీవించింది. అందుచేతనే బోయజు అనే ధనవంతునికి భార్య అయ్యే అవకాశం ఆమెకు దక్కింది. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మాం మనం. బెత్లెహేము ఇంటిలోనికి వచ్చాం. ఇప్పుడు బెత్లెహేము ఇంటిలోనికి వచ్చినప్పుడు కొన్నిసార్లు నష్టాలు జరుగుతాయి. జరగవా? రూతుకు జరగలేదా నష్టాలు? రూతుకి ఇబ్బందులు రాలేదా? మనకు ఏమొస్తాయి చెప్పండి, గట్టిగా చెప్పాలి, పలువురు చెప్పాలి. ఇదే కంక్లూషన్. శ్రమల పాఠశాలలో ఎంటర్ అయిందంటే సహోదరు రూతు. ఆమెకి బెత్లెహేము వాళ్ళని నమ్ముకున్న తర్వాత, బెత్లెహేము ఇంటి వారిని నమ్ముకున్న తర్వాత, ఆ ఇంటికి కోడలు అయ్యాక ఆమెకు బ్లెస్సింగ్స్ అంటే ఈ లోక సంబంధం మెటీరియల్ బ్లెస్సింగ్స్ లేవు. ఆ ధనవంతుల కూతురు కాస్త పరిగెత్తుకునే ధైర్య స్థితికి వచ్చింది. ధనవంతుల కుమార్తె కాస్త కేవలం ఈ సాంప్రదాయమైన అత్తమామలను మంచిగా చూడాలి, అత్తగారిని పోషించాలి అని వాక్యం నేర్పుతున్న సత్యానికి లోబడ్డం ద్వారా ఇంట్లో పరిగెత్తుకుని ఒక అనామకురాలుగా ఏం చెప్తారు వినే అమ్మాయి లాగా మారిపోయిన యవనస్తున్నారు. అది దేవునికి మహిమ. ఆమె ఏ సాంప్రదాయాన్ని మర్చిపోయిందండి? తన తండ్రి ఇంటి మర్చిపోవడం అంటే మనము విడిచి వచ్చిన అన్య మతాచారాలు మర్చిపోవాలి. అలాగే పెళ్ళైన తర్వాత అసలు మీ దళితులను చూడొద్దని చెప్పట్లేదు. మాట్లాడే అంశం అది కాదు. మీ పుట్టింటి వారిని అసలు పలకరించకూడదని చెప్పట్లేదు. నేను మాట్లాడే అంశం సెకండ్ ఏంటంటే మనము మన ఆచారాలు విడిచిపెట్టాలి. బాధాకర విషయం ఏంటంటే యేసు ప్రభువులోకి వచ్చింది చాలా మంది ఇంకా మన ఆచారాలు విడిచిపెట్టలేదు. ప్రభు నమ్మారు కానీ మన మోయాబు పద్ధతులు మనం మర్చిపోలేదు. అసలు సంక్రాంతి వస్తుంది కదండి. సంక్రాంతిలో క్రైస్తవ వ్యాప్తంగా వండుకున్నారు లేదు పప్పలు, కానీ చచ్చిపోచ్చాడు పప్పు. ఎంత పండుగ? ఏ పండుగ? ఎవరు మాట్లాడేది మాట? ఎవరు అంటే నీలో ఇంకా ఏం పోలేదు, నీ పుట్టిలు మర్చిపోలేదు. అది నీ పుట్టిలు మర్చిపోవాలని బైబిల్ చెప్తుంది. ఎవరైతే పుట్టిలు మర్చిపోతారో వారే పరలోకపు బోయజైన యేసు ప్రభుకు భార్య అవుతారు. చేతులెత్తి స్తోత్రం చేద్దామా? ప్రభులు చివరి ఈ మర్మము గొప్పది. నేను చెప్పేదంతా ఈ లోక భర్త భార్య గురించి కాదు. ఇది క్రీస్తు గురించి, సంఘమును గురించి నేను మీతో చెబుతున్నాను. ఈరోజు మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించండి. నీ ఇంట్లో ఇంకా ఉన్న నీ పుట్టింటి ఆచారాలు, నేను చెప్పేది పుట్టింటి ఆచారాలు తల్లిదండ్రులు చెప్పిన క్రమం కాదు మాట్లాడేది. ఆ విగ్రహ సంబంధమైన ఆచారాలు ఇంకా నీ ఇంట్లో పోలేదు. ఎదురు రావడం పోలేదు, చెడ్డ రోజు మంచి రోజు అనుకుని చూసుకోవడం పోలేదు, ఇంకా నవధాన్యాలు వేయడం పోలేదు. ఒకటి కాదండి. ఎన్ని ఆచారాలు! దానికి మరలా మన పుట్టింటి ఆచారాలు కొంతమంది బలే తెలుగుగా వాళ్ళ పుట్టింటి ఆచారాలు ఇక్కడ తీసుకొచ్చి మెట్టినింట్లో ఉన్న ఆచారాలు అవే అన్నట్టుగా చెప్తారు.
సంఘంలో అలాగే చేస్తుంటారు. బైబిల్లో వాస్తు లేదా అని కొందరు బోధిస్తున్నారు. బైబిల్లో వాస్తు లేదా లేక బైబిల్లో ఏమో అంటే లోక సంబంధమైన ఆచారాలను సంఘంలో చొప్పిస్తున్నటువంటి వారందరూ పుట్టిల్లు మర్చిపోలేరు. నా ప్రార్థన, యేసు ప్రభుకు భార్య కావాలంటే లోకపు ఆచారాలన్నీ విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే ఆచారాలు చాలా కాదు. ముహూర్తాలు, జనములు చూడటం, మంచి రోజు చెడ్డ రోజు చూడడం, లేక ఎదురు చూడటం, ఇంకా ప్రభువును నిద్రించిన వారి విషయంలో మందిగా చెప్తున్నారు. అయ్యా ముందుగా మందరికి ప్రార్థన అంతా ప్రార్థనే అని ప్రార్థన పెట్టించేసిన తర్వాత మళ్ళీ లోక సంబంధ ఆచారాలు చేసేవాడు కొందరు. చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి ఫుడ్ పట్టుకేవాడు కొందరు. ఆ ఫుడ్ కాస్త ఎవరికి ఇస్తారండి? కాదు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో చనిపోయిన ఆయన కాక కాదు కదండి. అంటే మనం ఎంత సెన్స్లెస్గా బిహేవ్ చేస్తున్నాం. ఈ లోక నీ తండ్రి ఇంటిని, రెండు నీ స్వజనమును మరువు, ఇతడు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు. రూతులాగా మోయాబును మర్చిపోతే తప్ప పరలోకము పోయే చేయన యేసు ప్రభుతో మనకు పెళ్లి జరగదు. దేవునికి స్తోత్రం. ఇది 5వ అధ్యాయం, 5th చాప్టర్. ఈ 6వ అధ్యాయం 6th చాప్టర్. ఫ్యామిలీని చూపిస్తూ పరలోకాన్ని చూపిస్తాడు పరిశుద్ధాత్ముడితో. పిల్లలారా, ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు ప్రతి బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? తమ తల్లిదండ్రులకు ఏమవ్వాలి? ఎవరి పేరెంట్స్, ఇది ధర్మం. ఏ పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడరో అది అధర్మం. మనకు 3 తల్లిదండ్రులుగా మనం భావిస్తాం. ఒకటి, శారీరకంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారికి మనము లోపడాలి. 2, మనలను ప్రభువులు నడిపిస్తున్న మన దైవ సేవకులు, వారు మనకు ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి. 3, మనకి ఈ తల్లిదండ్రులు ఇచ్చి మనం సృష్టించిన దేవుడే మనకు తల్లియు తండ్రి. ఆమేన్. ఇప్పుడు పిల్లలారా అంటే మనము ఏం చేయాలి చెప్పండి? తండ్రిని దేవునికి లోబడాలి, ఇది ధర్మం. శారీరకంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనము లోబడాలి, ఇది ధర్మం. 3వది, మన ఆత్మీయ తల్లిదండ్రులకు మనము విధేయులవ్వాలి, ఇది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలారా, నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానం. అప్పుడు భూమి మీద నీకు దీర్ఘాయుష్ కావాలంటే తల్లిదండ్రులు సన్మానించాలి. మేలు కలగాలంటే తల్లిదండ్రులు సన్మానించాలి. సన్మానం అంటే సొంతంగా ఒకసారి తల్లికి తండ్రికి శాల్వా కప్పడం కాదండి, దండలేయడం కాదండి. చాలా మంది ఈ రోజుల్లో శాల్వా కప్పుతారు, దండ వేస్తారు. నాకు ఇంకో ఈ రెండింటి మీద అంత నమ్మకం కూడా లేదు. ఈ శాల్వాలు కప్పి దండలేయడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? స్టేజి మీద మా తల్లి తండ్రి సన్మానిస్తానని చెప్పి వారిని దండలేసి ఆ తల్లి గారిని లేక ఆ తండ్రి గారిని వారికి కనీసం మినిమం చూడవలసిన సౌకర్యాలు చూడని కుమారుడు, చూడని కుమార్తె అసలు క్రైస్తవులే కాదు. హల్లెలూయా. టుడేస్ లో కూర్చొని పేరెంట్స్ లోబడడం గురించి మాట్లాడితే ఇంచుమించు 8 మంది ఏడ్చుకుంటూ ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. అయ్యా, ఇక మీద మా తల్లిని మేము మంచిగా చూస్తాం, ఇక మీద మా తండ్రిని మంచిగా చూస్తాం. ఇక్కడ ఎవరింట్లోనైనా 60 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులు ఉంటే, సిస్టర్స్ బ్రదర్స్ వినండి, మీ ఇంట్లో 60 years దాటిన తల్లిదండ్రులు ఉంటే దయచేసి ఇక మీదట ఆ 60 years దాటిన తల్లిదండ్రులను మీరు చేయాల్సినది ఒకటే, మీకున్న ఇతర బిడ్డలతో పాటు మరొక ఇతర బిడ్డల్లాగా మీ ఆ తల్లిదండ్రులను మీరు భావించి మీ బిడ్డల్లాగా వారిని చూసుకోవాలి. ఆమేన్. మీ బిడ్డలు విసిగించేస్తుంటే గుర్తెట్టుకున్నారే, అలా మీ తండ్రి గారు విసిగించేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులకు చక్కటి ఆహార పదార్థాలు పెట్టాలి, తల్లిదండ్రులు సన్మానించాలి. ఇది సంఘానికి, సంఘమైన మనము మన పాస్టర్ గారిని అలాగే ప్రేమించాలి. విశ్వాసమైన మనము మన ఆత్మీయ తల్లిదండ్రులను ఎలాగో ప్రేమించాలి.
బిడ్డలమైన మనము మన పేరెంట్స్ కూడా మనం అలాగే ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశాఖపట్నంలో ఒక పర్యాటన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు పాస్టర్ జయపాల్ గారికి ఆ మీటింగ్స్కి వెళ్ళాడు. ఆ మీటింగ్స్లో స్టేజ్ అందరూ కూర్చున్నాము. ఆ పాస్టర్ గారికి తండ్రి గారు కూడా ఉన్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మీటింగ్లో జైపాల్ పాస్టర్ దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను, చాలా ఆశ్చర్యం అనిపించేది. మీటింగ్ జరుగుతుండగా లాస్ట్ వచ్చేటప్పటికి మీటింగ్ కాస్త 1 hour లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే ఈ జైపాల్ పాస్టర్ గారు బిస్కెట్ ప్యాకెట్ రప్పించారు స్టేజ్ మీద. బిస్కెట్ ప్యాకెట్ రప్పించారేంటి అనుకున్నాను నేను. బిస్కెట్ ప్యాకెట్ రప్పించి అందరూ చూస్తుంటే నెమ్మదిగా వాళ్ళ నాన్నగారికి ఇచ్చి, నాన్నగారు తినేది ఎందుకంటే ఇంకా లేట్ అయినా ఉందని బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారికి ఆయన. అది చూసి నేను చాలా పాఠం నేర్చుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, నిజమే కదా, వాళ్ళ నాన్నగారు కూడా ఈ జైపాల్ పాస్టర్ చిన్నప్పుడు వాళ్ళ డాడీ తప్పకుండా ఏం తెచ్చిండేవారు. అలా మనం చూడమంటారు. పిల్లారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులు మీరు సన్మానించండి, ధర్మం. తండ్రులారా, మీ పిల్లలకు మీరు కోపము లేకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారికి ఏం నేర్పించాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. ఇక 5 నుంచి 9 వరకు ఒక పోర్షన్ అండి. మనం ఏ పని చేసినా దేవునికి చేసినట్టు చేయాలి, మనుషులకు చేసినట్టు కాక ఇష్టపూర్వకంగా చేయాలి. 5 to 9 verses ఏముంటుందంటే, ఎవరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో, ఎవరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారో, ఎవరు ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో అక్కడ మీరు పనిచేయడం ద్వారా మీ ఆఫీస్ డెవలప్ అయ్యేలాగా కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. మీరు ఎవరి దగ్గరైనా పనికి వెళ్ళాలనుకోండి, ఈవెన్ కాఫీ మినిస్టర్ అయినా, కార్పెంటర్ అయినా, టైలర్ అయినా, ఎవరైనా సరే మీరు ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తుంటే మీరు పని చేయడం ద్వారా అక్కడికి ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ఒకవేళ మీరు కాఫీ మినిస్టరా, ఇక్కడ ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభా, ఈ మాండ్ర గారు త్వరలో మరొక స్టేజ్ కూడా వేసుకునేలాగా దీనికి సహాయం చేయాలని వారి కోసం ప్రార్థన చేసి రావాలి. క్రిస్టియన్ వేస్తూ మీరు విదేశంలో పనిచేస్తుంటే, మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారో మిమ్మల్ని బట్టి ఆ ఆఫీసు దీవించబడాలి. అదే 5 నుండి 9 వరకు ఉంటాడు. బోయాజు పొలంలో పనిచేసే వారి దగ్గరికి బోయాజు అంటాడు, యెహోవా మీకు తోడుగా ఉండును గాక. పనిచేసే వారు అంటారు, యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం చేద్దాం. యజమానికి పనిచేసే వారికి మధ్య సంబంధం ఎలా ఉండాలి తెలుసా? మీ మాటలుగా మీకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, డిలే చేసినా, ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మనం ఒక చోట పనికి వెళితే ఆ స్థలమును దీవించి రావాలి. ఆ వానరగాన్ని మనం దీవించి రావాలి. అలా దీవిస్తే ప్రతిఫలం మనం వానర ఇవ్వడట. నాకు సంతోషకరమైన వాక్యం 8వ వాక్యంలో ఉన్నది, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ఎవరిస్తారని ఫలము? మనం ఒక ఆఫీస్లో పనిచేస్తే మహా అయితే రోజుకి 500 ఇస్తున్నారు. వాళ్ళు కొన్నిసార్లు లేట్ చేయొచ్చు, లేదా కొన్నిసార్లు మనకి ఇవ్వాల్సిన చెప్పిన చేతగానే తక్కువ ఇవ్వచ్చు. కానీ నేను ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం సరిగ్గా ఈ ఆఫీసులో పనిచేస్తే నాకు నిజమైన ప్రతిఫలం నా యేసు ప్రభువు ఇస్తాడు. ఇలా బిహేవ్ చేయాలి సంఘం. అప్పుడే చర్చ్ గ్రోత్ అవుతుంది. అప్పుడే అన్ని జనులు ప్రభు దగ్గరికి వస్తారు. ఎవరు పెట్టుకున్న క్రిస్టియన్స్ మాత్రం పెట్టుకోకూడదండి. మనలో అనే పేరు మాత్రం మనకేం పని రావాలి తెలుసా? చర్చికి వెళ్ళేవాళ్ళు పెట్టుకోవాలండి. వాళ్ళు సిన్సియర్గా వర్క్ చేస్తారు, ఎక్కువ టైం పని చేస్తారు, వాళ్ళు చాలా నమ్మకంగా పనిచేస్తారు. వాళ్ళు పని చేయడం ద్వారా మా ఇల్లు కూడా దీవించబడింది, మా ఆఫీస్ కూడా దీవించబడింది అనే పేరు చర్చికి వచ్చును దాకా. అలా కావాలని పౌలు గారు చెబుతున్నటువంటి బోధ. దేవునికి మహిమ కలుగును గాక. 10వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు దేవుని సర్వాంగ కవచం. నేను బలహీనమైన ప్రభు నాకు ఇచ్చిన నన్ను బలపరిచిన ఒక మాట ఇది, దేవుడిచ్చే ఒక సర్వాంగ కవచం కాదు, ఇట్స్ గాడ్స్ ఆర్మర్. దేవుని సర్వాంగ కవచాన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు. రక్షణ అనే స్తోత్రాలు, సమాధానం, సువార్త వల్ల సిద్ధ మనసును చూడు, సత్యం అనే వెంటు దేవుడు, మన విశ్వాసం అనే కాదు
దేవుడు మనకిస్తాడు. దేని కొరకు? అపవాది తంత్రములను ఎదిరించాలి. మనం దానికి వివరించట్లేదు కానీ చివరిగా ఒక్క వచనం చదువుతాం. లాస్ట్ వాక్యం మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. అమ్మ ఏం కలుగును గాక? ఎవరికండి? మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ. అంటే ఎవరికి కృప కలుగుతుంది? దేవుడు కృపిస్తాడు. ఎవరికి? ఎవరైతే యేసు ప్రభువుని శాశ్వతంగా ప్రేమిస్తారో వారికి కృప కలుగును. అంటే ఇప్పుడు మనకు కృప కావాలంటే మనం ఏం చేయాలన్నట్టు? యేసయ్యను ప్రేమించడం కాదు, ఎలా ప్రేమించాలి అంటే మనం ప్రేమిస్తామండి అతివృష్టి అనావృష్టి భక్తి. మనం అది ఎక్కువసార్లు అతివృష్టి అనావృష్టి భక్తి చేస్తాం. చదివామా అసలు పుస్తకం కంప్లీట్ చేసేస్తాం. 3 రోజులు బైబిల్ ఉంటే అతివృష్టి. నీకు మోకరించామా నీకు ఎలా ఉంటుందంటే ఆ ప్రార్థన పరలోకం దిగి వచ్చేది. వెరీ గుడ్. కానీ ఎన్ని రోజులు? 3 రోజులు. ఎంతకాలం? అసలు 31st చాలా వాగ్దానాలు ప్రభుతో చెప్పాం మనం. కానీ ప్రభు సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే మనం యేసును ప్రేమించేది శాశ్వతమైన ప్రేమ, ఎటర్నల్ లవ్. యేసయ్య మనం ఎటర్నల్ లవ్తో ప్రేమిస్తున్నాడు. మనము కూడా యేసయ్యను అలాగే ప్రేమించాలి. కష్టం వచ్చినా ప్రేమించాలి, అపజయం వచ్చినా ప్రేమించాలి. నాకెందుకో ఈ పుస్తకం అంతా చివరి వచ్చినాం, నన్ను బహుగా తాకిన వచ్చినాం. యేసు క్రీస్తును ఎలా ప్రేమించాలి? మనం ఆయన శాశ్వత ప్రేమ ఎలా మనం ప్రేమిస్తున్నాడో మనము కూడా శాశ్వతమైన ప్రేమతో యేసయ్యను ప్రేమించాలి. అలాగ ప్రేమిస్తే కృప దొరుకుతుంది. అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటాం. వెంబడించునని దేవేను దేరుగా వెనుకాడెను దేసుడు పిలిచిన సుదినం యేసుని
శ్రేష్టమైన నిర్ణయం, వెనకడుగు వేయే నిర్ణయం. ఇక వెనక్కి వెళ్ళను. శాశ్వతమైన ప్రేమతో నా యేసయ్యను ప్రేమిస్తాను. I love my Jesus. నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు, నా ముందు సిలువ, నా వెనుకలో కషాయం, నా వేదారి. నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు, నకిలలో కానిపించలే నా యేసుని మించిన నకిలలో కానిపించలే నా యేసుని మించిన నకిలలో కానిపించలో నా యేసుని మించిన Lord, we thank you. Lord, we thank you. Lord, we thank you. Lord, we thank you. To love you more, Lord. Help us to love you more, Lord. Help us to love you with eternal love, Lord. మనందరి ప్రార్థన యేసయ్యకి మహిమ కలుగును గాక, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కలుగును గాక. ఇంగ్లీష్లో చెప్తారు రాదు కానీ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, అయ్యి అంటారు. చాలా మంచిది. భూలోకములో ఆనందంగా బతికించేది ఏంటంటే యేసు యొక్క మాట. స్తోత్రం. హల్లెలూయా. బాధల్లో, వేదనలో, దుఃఖములు, సమస్యలు అన్నిటి తీసి మనసు సంతోషం వచ్చింది దేవుని మాట. ఆ మాటను ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితం ఎప్పుడు క్షేమం ఉంటుందని ప్రభువు చెప్పిన మాట. స్తోత్రం గాక. ఈ పాట నా బాల్యదశలో పాడేటప్పుడు ఆ పాట పాటలు కదా ఏమన్నాడు, నేను పిన్ను దిగలు ఎలో కాడలు ఈ పాట చాలా బలపరిచిందండి. పాత పాటలు చాలా బలపరిచాయి. అది పాట చాలా చెప్తారు, వాక్యం కంటే ముందు పాటే నేను రక్షిస్తుంటే పాట బలపడుతుంది. తీర్మానం, దేశం శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా నేను విడుమనం నిశ్చయం భక్తులు పెట్టారు. ఆ పాట అది పాట ద్వారా పాడతాం. అక్కడ పాట చివరిలో దేవుని మహిమ కలుగును గాక. మొదటిగా అసలే మాకు ఆలోచనే తలపలేదు. రాజుగారిని మేము అనుకున్నాం, మనం ఆదివారం, శనివారం, శుక్రవారం తప్ప ఉన్న చర్చి ఇలా ఉన్నా ఎక్కడెక్కడనో అలా కాకుండా ఈ సంవత్సరంలో పని కల్పించుకుని నిరసన పిలిపించి సంఘాన్ని నిద్రపోలేకూడదు, మన నిద్రపోకూడదని చెప్పినప్పుడు ధన సహాయకుడు ప్రవేశించుకుంటారని అనుకున్నాం. అయితే బాధ తీసుకుంటే ప్రభుత్వం బట్టి మరి డేట్లు కోసం ప్రార్థించారు. అడగని దైవజనుడు డేట్లకు ఓకే అన్నారు. శ్రమైన బలహీనమైన వచ్చి అక్కడ వాక్యాలు అందించారు. సంఘం తరఫున మా కుటుంబం ప్రత్యేకంగా ఉందని తెలుస్తున్నాం. దేవుని మహిమ గాక. అసలు నేను మొత్తం చెడుకలేదు, అంత బలహీనమైన గొప్పకి వెళ్ళకపోయాను. అయినప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నాన్నగారికి బాగున్నాను, సంఘం నాకు బాగలేదు, కానీ ఉదయం సాయంత్రం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. సార్ ఏమనుకోతున్నారు, చాలా వచ్చిందండి. మరి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా నేను నన్ను స్వామి హల్లెలూయా. హ్యాపీ కదా. ఇప్పుడే పాట పాడేది అదే
గంట వరకు మాట గురించుకుంటారు అన్నమాట. చాలా రోజులు అలాగే ఆటల విషయంలో ఆటలు సహకారం నచ్చినట్లు బాధ్యత మీద వేసుకుని ఇక్కడ ఉండి పనిచేసిన బిడ్డలు కూడా ఉన్నారు. దేవుడు మమ్మల్ని దీవించునుగా. ఆలోచనకర్త స్తోత్రం. అగ్నిజ్వాలవంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సభలో మనం ఎంతటితో ఉంచుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుని నామానికి మధ్య మతాలు 2021 సంవత్సరంలో తండ్రి ఈ ప్రారంభంలోని ఈ బైబిల్ తరగతి ద్వారా మన జీవితాన్ని ప్రారంభించడానికి తండ్రి త్వరగా రాబోతున్న దైవమా మమ్మల్ని మరింత వాక్యపు లోతులు నడిపించడానికి ఈ దాసును మీరు ప్రేరేపించినందుకు స్తోత్రాలు ఇస్తాయి. అయ్యా దైవ దీనులుగా ఈ సేవకులుగా నువ్వు ప్రేరేపిస్తున్న ఇక్కడ ఏ కార్యక్రమం నువ్వు చేపట్టలేదు. అయ్యా నువ్వు ప్రేరేపిస్తే నువ్వు బలపరిస్తే నువ్వు ఆలోచన పుట్టిస్తే కానీ తండ్రి ఏ కార్యం తలపెట్టిన ప్రభానికి స్తోత్రం వేసావు. మందిరాల గురించి సేవల గురించి అనేక వాళ్ళకి అనుభవించిన పారాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ. ఇది నాకైతే ఎన్నో కార్యక్రమాలు ప్రపంచం జరుగుతుండగా నీ శాసనకు తండ్రి సంఘాన్ని ఎలా బలపరచాలి, క్రీస్తులకు స్థిరపరచడానికి ఉద్దేశంతో తండ్రి ఈ బైబిల్ తరగతి ద్వారా ఎఫెసీ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడే నీవు రాయించిన ప్రతి మాటకు లోతైన అర్థాన్ని గ్రహించడానికి తెలుసుకోవడానికి తండ్రి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు ఇస్తాయి. విత్తబడిన ప్రతి మాట ముద్రగా వేయండి. అది చెరిగిపోకూడదు, మర్చిపోకూడదు తండ్రి. నిశ్చయముగా వినబడిన ప్రతి మాటలో పాటగా మార్చబడి క్రియగా మార్చబడి అయ్యా మా జీవితంలో దైవిక ఆశీర్వాదం పొందుకునే కృపను ప్రార్థన చేస్తున్నాము. రానున్న కాలము క్షేమకరమైనది కాదు, రానున్న కాలము దీవెనకరమైనది కాదు తండ్రి. నీ చిత్తము నెరవేర్చబడుతున్న రోజులున్నాయినా, నీ ఉద్దేశం నెరవేర్చబడుతున్న రోజులున్నాయినా, నీ రాకూడదు సూచనలు నెరవేర్చబడుతున్న రోజులున్నాయినా, అంతే క్రీస్తు పరిపాలనకు పునాది వేయబడుతున్న రోజులున్నాయినా, సంఘము ఎంత పడుతున్న దినములు వచ్చేస్తున్నాయి తండ్రి. అయ్యా లోకంలో డబ్బు కొరకు కాక, లోకాశల కొరకు కాక, అయ్యా లోకంలో నువ్వు సాధించడానికి కాక నీ కొరకల బ్రతకాలి, నీ కొరకల ప్రభా జీవించాలి. ఎలాగో ఆత్మల సంపాదన చేయాలి, మా బ్రతుకుల కట్టుకోవాలన్న దాని మీద మా పూర్తి ఏకాగ్రతను పెట్టి మోకాళ్ళు వెలిగిపోతుంది, కన్నీళ్లకు తడుపుకుంటుందండి. భయాలు మందుని రాజ్యమును సిద్ధపరిచే కృపను కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. నిత్యముగా దైవ సేవకులని పారవే సంఘములోనికి రావాలి. సైనికులు దైవ సేవకులని ప్రార్థన జీవితమై సంఘము పైకి రావాలి తండ్రి. దైవ సేవకుని పారవే విశ్వాసులకి రావాలి. విశ్వాసులు కూడా ప్రార్థనలోనికి రావాలి, ఆ తీర్మానంలోనికి రావాలి. నాన్నగా చెప్తున్నారే, నేను ఎవరి వైపు చూడలేదు, మనుషుల వైపు చూడలేదు, కష్టాల వైపు చూడలేదు, లోకం వైపు చూడలేదు, దేని వైపు చూడలేదు. నిత్యముగా సంఘం అదే కృపలోనికి వచ్చునుగాక, అది అనుభవంలోనికి వచ్చునుగాక. ప్రభానికి స్తోత్రమే. నువ్వు దేని వైపు చూడకూడదైనా, నీ వైపు చూడాలి స్వామి, నీ వైపు చూడాలి యేసయ్యా. దైవ సేవకుడు తండ్రి ప్రభా
ఈ ఆర్థిక సంక్షోభంలో, ఈ ఆర్థిక పరిస్థితుల్లో తెగించి తండ్రి నీ చిత్తము నెరవేర్చగల సంఘము ప్రభా విన్న వాక్యాన్ని మర్చిపోక దైవ సేవను బాగా అర్థం చేసుకుని ఆ కృపలోకి వచ్చిందండి. నిత్యంగా ఈ బెతెస్దా పరిచర్యలు నీకు ఇష్టమైన పరిచర్యలుగా మారిపోవాలి. బెతెస్దా విశ్వాసులు తండ్రి నీ పోలికలోనికి రావాలని ఆశపడుతున్నాము తండ్రి. నీలాగా మారిపోవాలి స్వామి. నీ మాటల్లోకి మారిపోవాలి, నీ పాటల్లోనికి మారిపోవాలి, నీ క్రియల్లోనికి మారిపోవాలి స్వామి. అట్టి కృప ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బలపరచు. నిత్యం రాను దినాల్లో జరుగుతున్న ప్రతి పరిచర్యల మీద నీ ఆశీర్వాదం ఒప్పుకొనుచున్నాము తండ్రి. ఎవరైతే అయ్యా ప్రార్థించారో, ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే ప్రోత్సహించారో, ఎవరైతే వాళ్ళ చేతులు ఉంచారో తండ్రి, వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుకుంటూ ఒప్పించు. నాన్నగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా అనేక సంస్థలు మా ముందు వారు ఉండి అద్భుతమైన పరిచయం చేయాలని ఆశపడుతున్నాము తండ్రి. మాకు ఒక తండ్రిగా చక్కని సలహాదారునిగా మా కుటుంబానికి పెద్దగా వారి నుంచమని ప్రార్థన చేస్తున్నాం, రాజుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనేక బలపరిచింది తండ్రి. అయ్యా గడిచిన ఏడాదుల కంటే రానున్న ఏడాదులు తండ్రి ఒక శ్రేష్టవంతమైన పరిచర్య, ఒక అద్భుతకరమైన పరిచర్య తండ్రి వారు చేయని కృప, ఆ శక్తి అభిషేకం విస్తృతిని పొందనాలి తండ్రి. బలపరిచిన అక్కడి అయ్యా బట్టి చిన్న బిడ్డ కృప చూపిస్తూ దీవించి ఆస్తి బలపరచు. సంఘాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తులో ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. ఆమేన్. ఆశీర్వాదం బలమా మీద వర్షింపచేయును మీషా ఆశాదలం మీదనాము నీ సత్యవంతత్వము వారి మీద కుమారుడు చేస్తున్నారు కొరపడి పరిశుద్ధాత్మ ఆదరణ పావుపోతాల ఇప్పుడల్లా మీకు కష్టాల నుండి, వ్యాధుల నుండి, బాధ నుండి తొలిపోయి సుఖ సంతోషంగా ఐరాన్ని పరిశుద్ధాత్మ అభిషేకుంటాను. ప్రభుత్వ పర్యావరణ మీరు వద్దెళ్ళినట్లుగాను భూమండలంతటి భక్తులను ఆదరించినట్టుగా మా దేశంలో రాష్ట్రాన్ని క్రైస్తవ సమూహం అంతా ఆశ్రయించినట్టుగాను ముఖ్యంగా వర్తమాన దైవజనుల కుటుంబాన్ని జీవించినట్టుగా అలవరెడ్డి దైవజనుడిని గౌడుడు కానీ గుడి అందరినీ మమ్మల్ని పరిశుద్ధాత్మ అభిషేకము ఆశ్రదం రాబోదలో ఇంకా అనేకలకు ఆశ్రదం పరిస్థితి వద్దన్నట్లు వాళ్ళకి ఆర్థిక పండును కుటుంబాన్ని బాగా దీవించి అలాగే వాడుకుంటే వారి బిడ్డలు వారి పరిస్థితులు బిడ్డలు వారందరూ బాగా దీవించి ఆశీర్వాదించి బాప్తిసం పొందిన ఇద్దరు బిడ్డలు ప్రభుత్వ పర్యంతం వద్దునట్లు ఆశీర్వాదించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహారాజుకి ప్రభదేశ్వర వారికి పాపాలు పోవాలంటే, ఈ పాపాలు కావాలంటే, నీకు శాంతి కావాలంటే, నీకు కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే ఏసే రక్షకుడు, ఏసే ఆది సంపూర్ణుడు, ఏసే అందరికి ప్రభు. ఆ ప్రభు కృప అందరితో ఉన్నట్టు ప్రభు దీవించును గాక. చక్కెర తీసుకొని చక్కెర తీసుకుపోయి